వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సో చాలా మంది పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఏదో మధ్యలో చెప్పాలనుకుంటారు, మధ్యలో బ్రేక్ చేస్తూ ఉంటారు. ఒక టాపిక్ మాట్లాడి తీసుకెళ్లి ఇంకా వేరే టాపిక్ లో డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఎలా వాళ్ళు ఫేస్ చేసి దాని నుండి ఎలా బయటకు రావాలి? ఇది చాలా మంది చేసే మిస్టేకే. ఇంకోటి అతి భయంకరమైన డైవర్ట్ అవడం సెకండ్ గ్యాప్స్లో తెలియకుండా చాలామంది అండ్ అది వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్కి 2.5 గంటల సినిమాని చూసే ఓపిక లేదు. డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తనకు నచ్చింది చూస్తుంది. ఏది ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్న దాంట్లోనే దాన్ని షార్ట్ చేసి 60 సెకండ్స్ రీల్ పెడితే 60 సెకండ్స్ కూడా చూడలే, నెక్స్ట్ స్క్రోల్ చేస్తున్నారు. అలాంటిది మనం డ్రాగ్ చేసుకుంటా అండ్ అది అంటే అసలు ఎవరికి ఓపిక లేదు. ముందు ఆ ఇంప్రెషన్కి వెళ్ళేస్తుంది. ఎందుకు వస్తుంది ఆ గ్యాప్? ఫిల్లర్స్ అంటారు కొంతమంది. ఫిల్లర్స్ను వాడండి అని చెప్తారు. అది బిగినింగ్లో ఓకే, అంటే ముందు ఫ్లో అలవాటు అవ్వడం కోసం చెప్పాలనేది చెప్పడం వచ్చేంతవరకు ఓకే. కానీ ఎఫెక్టివ్ స్పీకర్స్కి అసలు ఎక్కడ ఫిల్లర్స్ ఉండకూడదు, ఈ డ్రాగింగ్ సౌండ్స్ ఉండకూడదు. ఎందుకు వస్తుంది? నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్పాలో తెలియనప్పుడు వస్తుంది. రెండోది, మీరు అన్నట్టు ఆడియన్స్ గురించి ఎక్కువ ఆలోచించి మొత్తం బ్లాంక్ అయిపోయి అవుతుంది. ఇంకా దీనికి ఒకటే ఒక మెడిసిన్ ఏంటంటే ఇంత ప్రిపేర్ అవ్వదు, మొత్తం మర్చిపోతుంది. కట్టే కొట్టే తెచ్చా 3 పాయింట్స్ పెట్టుకో. సందర్భం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నావు, ఫైనల్గా కన్క్లూజన్ ఏమో తెలుసుకున్నావు, 3 ఏదైనా తెలుసుకోండి. సో నేను పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది ప్రతి మనిషికి అవసరమైంది, ప్రతి మనిషికి న్యాచురల్గా వచ్చేది. ఇది లేకపోవటం అంటే మనలో భయం వల్ల కానీ తెలియకపోవటం వల్ల కానీ ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎవరైనా ఎక్కడైనా అద్భుతంగా మాట్లాడవచ్చు చిన్న ప్రయత్నం చేస్తే. ఇదే నేను పబ్లిక్ స్పీకింగ్ గురించి వాళ్ళ స్పీచ్ అంతే, అదే చెప్పండి అంతే. దానికి ఇంత ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలో తెలియక మనం ముందు క్వశ్చన్లు అడిగినట్టు ఎక్స్పెక్టేషన్స్ చూసుకొని పెద్ద ఇంప్రెస్ చేయాలి. బేసిక్గానే మనకు భయం ఎక్కువ, ప్లస్ కంటెంట్ తక్కువ. ఒకేసారి బ్రహ్మ విద్య చేయడం అంటే అవ్వదు కదా యాక్చువల్లీ. అదొక మెయిన్ రీజన్. రెండోది, ఒకవేళ గుర్తులేదు అనుకోండి, కీ పాయింట్స్ రాసుకోవచ్చు, స్లిప్ మీద పెట్టుకోవచ్చు, పోడియం మీద లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తప్పేంగా. ఒకవేళ డైవర్ట్ అవుతున్నాం అనుకుంటే, లేదు గ్యాప్ అవుతుంది. అసలు పూర్తిగా డైవర్ట్ అనేది ఎప్పుడంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం లేదా ఒక జోక్ చెప్పడము. మ్యాక్సిమం కేసెస్లో ఇక్కడ మర్చిపోతారు ఏం చెప్పాలనుకున్నారు. ఇది ఒకసారి జరిగిందనమాట. విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. అప్పట్లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి. ఇంటర్ 10th రిజల్ట్ రాగానే పిల్లలు చాలామంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. అది పోగొట్టడానికి ఒక మీటింగ్ జరిగింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అందులో. ఇలా సైకాలజిస్టులు, ఇలా స్పీకర్స్, మోటివేషనల్ స్పీకర్ని అందరిని పిలిచారు. ఒక ఆయన పీపీటీ పెట్టుకొని చెప్పడం మొదలెట్టాడు. ఆయన స్పీచ్ ఎలా ఇచ్చాడంటే, అప్పటి వరకు ఆ స్పీచ్ కన్క్లూజన్ మర్చిపోయాడు ఏం చెప్పాలన్నది. ఆయన ఎగ్జాంపుల్ చెప్పుకుంటా క్రియల క్రమంలో సూసైడ్ చేసుకోవడం ఒక 19 రకాలు చూపించాడు ఆయన. అంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే సూసైడ్ టెండెన్సీ రావటం అయితే, ఆయన స్పీచ్ ఎలా తయారైందంటే చివరికి సూసైడ్ చేసుకోవడానికి ఇప్పుడు 2-3 తెలుసు, మనకి చాలా మార్గాలు ఉన్నాయి అని అవుట్పుట్కి వెళ్ళింది. అది అర్థమవుతుంది కదా. సో మొత్తం అసలు ఆయన చెప్పాలనుకున్నది కన్క్లూజన్ పోయింది. సో ఆయన ఈ సూసైడ్స్ మీద పెట్టే ఆల్రెడీ జరుగుతుంది అక్కడ, తెలిసే పిలిచారు అక్కడ. నువ్వు కావాల్సిందండి రీజన్స్ ఏంటి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అది చెప్పడం మర్చిపోయి ఆయన ఇంకా హైలైట్ చేసి మళ్ళీ ఫైనల్గా ఏంటంటే, ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఓకే, మనం ఇప్పటివరకు 1-2 మార్గాలు అనుకుని చాలా స్మూత్గా చచ్చిపోయే మార్గాలు కూడా ఉన్నాయని అనిపించారు. సో అది చాలామంది చేసేది తప్పు, అలా చేయక్కర్లేదు. చిన్న లాజిక్. డైవర్ట్ అవుతున్నారంటే మీరు ఎక్కడ ఏ ఎగ్జాంపుల్ దగ్గర ఏంటో 2-3 సార్లు చూసుకుంటే డైవర్ట్ అవ్వకుండా చూసుకోవటం, లేదా హై ఎక్స్పెక్టేషన్స్ ఒకేసారి రీచ్ అవ్వాలనుకోవటం, లేదా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ తెలియకపోవటం. సో వీటికి మంది ఏంటంటే క్రిస్పీగా ప్రిపేర్ అవ్వడం, షార్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం, ఎగ్జాంపుల్ చెప్తే ఏ సందర్భంలో చెప్పామో దాన్ని కీ పాయింట్కి మళ్ళీ కనెక్ట్ చేసుకోవడం, ప్లస్ కన్క్లూజన్ క్లియర్గా ఇస్తే ఈ గొడవ ఉండదు. ఇది ఈ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయి కింద నుంచి చాలా మంది చప్పట్లు కొడుతుంటారు, బాగుందని కాదు ఇక దిగిపోమని చెప్పి. అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. చప్పట్లు బాగా కొట్టారంటే బాగా మాట్లాడమని కాదు, అది మాట్లాడడం అయిన తర్వాత కొడితే బాగా మాట్లాడినట్టు. మాట్లాడుతుండగానే కొట్టారంటే ఇక చాలేరా బాబు దిగిపోమని చెప్పి, అటువంటి పరిస్థితి రాకుండా ఆఫ్ చేయొచ్చు. ఓకే. అయితే కొంతమంది మీరు అన్నట్టుగా ఫిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, బిగినింగ్ లో అయితే ఓకే, కానీ తర్వాత మాట్లాడాలి ఎఫెక్టివ్గా అంటే కష్టం అంటున్నారు. బట్ అది మాట్లాడేటప్పుడు అలవాటు చేసుకుంటే మీరు అన్నట్టుగా గ్యాప్స్ ఇవ్వడము, లేదంటే కొంతమంది ఎక్కువ సౌండ్ చేస్తుంటారు, కొంతమంది ఇంకొంచెం ఇరిటేటింగ్ సౌండ్ చేస్తారు.
మీరు చాలా అలా వస్తూ ఉంటాయి కదా. సౌండ్ చేస్తున్నట్టు. అలా ఉంటాయి కదా. సో వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలి వీళ్ళు? బెస్ట్ ఇందాక నేను చెప్పినట్టు ముందు ప్రిపరేషన్తో స్టార్ట్ చేస్తే సౌండ్స్ జోలికి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఒకవేళ అనుకోకుండా స్టార్టింగ్, నేనైతే అసలు ఫిల్లర్ స్టార్టింగ్ నుంచి వద్దని చెప్తా. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకసారి అలవాటు అయితే మేనరిజం అవునవును. అది బయట తీసుకురావడం చాలా కష్టం అనేది. అవును. అంటే దానిలోంచి బయట కాన్షియస్గా వర్క్ చేస్తే తప్పితే పక్కన ఇంకొకటి నుండి గుర్తు చేస్తే తప్పితే తెలియదు అసలు ఆ విషయం. అవునవును. సో ఫిల్లర్స్ అలవాటు చేసుకుని అదే తగిలించుకున్నంత ఈజీగా అది వదిలించుకోవటం అని అంత ఈజీ అయితే కాదు. నేను అసలు మన ట్రైనింగ్లో ఎక్కడ కూడా ఫిల్లర్స్ని సజెస్ట్ చేయం. డే 1 నుంచి ఫిల్లర్స్ కట్ చేస్తాం. ఎందుకంటే ట్రైనింగ్ చేయడం మొత్తానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో మళ్ళీ ఫిల్లర్స్ కట్ చేయడానికి ఎంత కష్టపడాలి. అవును. అంటే అది ఒకసారి మేనేజ్ అలవాటు అయిపోతుంది. కొంతమంది షర్ట్ లాక్కుంటూ ఉంటారు, పైకి లాక్కు ఏం ఉండదు అక్కడ యాక్చువల్గా. సో కొంతమంది బటన్స్ సెట్ చేసుకుంటారు, కాలర్ పీకేసుకోండి మొత్తం అయిపోతుంది. అంటే కంగారులో వేసే పనులు. అవునవును. సో షర్ట్ పీకేసుకున్నారంటే ఇంకేదో చేయాలి నేను. అంటే నాకు ఒక సమయాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక సాయి కుమార్ గారి వాయిస్ తోటి ఎస్వి కృష్ణారెడ్డి గారి డైలాగ్స్ తోటి లేకపోతే ఆ రేంజ్లో ప్రూవ్ అంత అవసరం లేదండి. పీపుల్ ఆర్ నాట్ సచ్ అంత హై లెవెల్ ఉండరు మనం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు రచయితలో లేకపోతే వాళ్ళతో మాట్లాడుతాం. కామన్ మ్యాన్కి కామన్ లాంగ్వేజ్ సరిపోతుంది అంతే. నేను ఒక సేల్స్ మీటింగ్ పెట్టినప్పుడు సేల్స్ వర్డ్సే ఉంటాయి. నేను ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్లో టైము, లైఫ్, అచీవ్మెంట్ వీటికి సంబంధించిన వర్డ్సే ఉంటాయి. ఒక జనరల్ పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు ఒక సమస్య గురించి మాట్లాడుతూ ఆ సమస్య సంబంధించిన వర్డ్స్ తెలిస్తే సరిపోద్ది అంతే. ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ అవసరం లేదు. సాహిత్యపరమైన పదాలు అంతకన్నా వాడక్కర్లేదు. వాడితే అక్కడక్కడ మన రేంజ్ని పెంచినట్టు అవుతుంది. బట్ అసలు మనం బేసిక్గా ఇక్కడ మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ అక్కడ దాకా వెళ్ళటం అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో మన కంట్రోల్ తప్పి వెళ్తున్న ప్రసంగం అనమాట. అదే చెప్పాక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఫిల్లర్స్ అలవాటు చేసుకోకపోవటం మంచిది. ఒకవేళ చేసుకుంటే దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. మనకి ఎలా తెలుస్తుందంటే ఒకవేళ మీకు పక్కన ట్రైనర్లు ఓన్గా చేస్తున్న వాళ్ళైతే రికార్డ్ చేసుకొని వింటే తెలిసిపోతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు తెలియదు ఆ విషయం. రికార్డ్ చేసుకొని తెలిస్తే అవును నేను ఎన్నిసార్లు నేను లెక్క పెట్టాను. లాస్ట్ టైం ఒక ఆయన మాట్లాడుతుంటే నేను అసలు ఫిల్లర్స్ వాడను సార్ అన్నాడు. రికార్డ్ చేసి చూపిస్తే ఆయన 3.5 minutesలో 28 times వాడండి ఆయన. అది చెప్పే కదా మేనరేజ్లోకి వచ్చేస్తుందని చెప్పి అది కట్ చేయొచ్చు. పెద్ద కష్టమైన విషయం కాదు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో మీకు ఇలాంటి ఫియర్స్ ఏమైనా ఉన్నాయా? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, నా ప్రాబ్లమ్కి డెఫినెట్లీ సొల్యూషన్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్.